కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే మీరు ఈ వీడియో చూస్తున్నందుకు. ఈ వీడియోలో నేను చెప్పే కంటెంట్ నా లైఫ్ని మార్చిన కంటెంట్. మీరు మీ లైఫ్ని మార్చుకోవాలనుకుంటున్నారు, రియల్గా పాజిటివ్గా హ్యాపీగా బతకాలనుకుంటున్నారంటే మాత్రం ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ఇందులో నేను చెప్పే ప్రేయర్ టెక్నిక్ నా లైఫ్ని మార్చేసిందండి. ఏంటా టెక్నిక్ అనుకుంటున్నారా? హో ఒపొనొపొనో. మీరు నాతో చెప్పండి, హో ఒపొనొపొనో. అందరు ఒపొపొనో అంటారు, అలా కాదు, హో ఒపొనొపొనో. ఇది ఒక పాతకాలపు హవాయియన్ ప్రేయర్ అన్నమాట. ఇప్పుడు మీరు అంటారు నాతో, మన దేశంలో ప్రేయర్లు తక్కువ ఉన్నాయా అండి, మీరు వేరే దేశం నుంచి హవాయియన్ ప్రేయర్ను పట్టుకురావడానికి అని. కాస్త నిదానంగా వినండి. ఈ ప్రేయర్ చాలా సింపుల్, చాలా ఈజీ, ఎలా అయినా వాడుకోవచ్చు, ఎప్పుడైనా వాడుకోవచ్చు. ఈ ప్రేయర్ వల్ల ఈజీగా మీరు ఏ భాషలోనైనా ఏ మతంలోనైనా ఉపయోగించుకోవచ్చు. సో అదొక బ్యూటిఫుల్ ప్రేయర్ అండి. సో ఈ ప్రేయర్ గురించి పూర్తి వివరాలు చెప్పే ముందు అసలు ఈ ప్రేయర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో చెప్తాను. ఇది హవాయియన్ వాళ్ళు యూజ్ చేసే పాతకాలపు ప్రేయర్. కానీ ఇది ఎప్పుడు పాపులర్ అయిందంటే డాక్టర్ హ్యూలెన్ వల్ల. డాక్టర్ హ్యూలెన్ ఒక సైకియాట్రీ డాక్టర్ అనమాట. ఆయనని ఒక సైకియాట్రీ హాస్పిటల్, మెంటల్ హాస్పిటల్ని పోస్ట్ చేయడం జరిగింది. ఆయనే ఆ పేషెంట్లని కలవలేదు, చూడలేదు, వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వకుండా జస్ట్ ఈ హో పొను ప్రేయర్ని వాడుతూ వాళ్ళ లైఫ్ని మార్చడం జరిగింది. ఆయన ఏం చేశారో తెలుసా? జస్ట్ వాళ్ళ ఫైల్స్ ఉంటాయి కదా, ఆ పేషెంట్ వాళ్ళ ఫైల్స్, డైలీ వాళ్ళ ఫైల్స్ తీసి వాళ్ళ ఫైల్స్ పైన చేయి పెట్టి కళ్ళు మూసుకొని హో పొను ప్రేయర్ చేశారన్నట్టు. సో ఆయన ఇలా చేస్తూ వెళ్ళడం వల్ల మెల్లిమెల్లిగా ఒక్కొక్క పేషెంట్ వాళ్ళంతల వాళ్ళుగా కోలుకొని లైఫ్లో వాళ్ళు హ్యాపీగా మళ్ళీ నార్మల్ లైఫ్కి వెళ్ళడం జరిగింది. ఇంకొన్ని రోజులకి ఆ సైకియాట్రీ హాస్పిటల్ మూతపడిపోయింది అనమాట. సో ఈ విషయం అప్పుడే ప్రపంచంలో అందరికీ తెలియడం జరిగింది. అప్పుడు డాక్టర్ జో విటాలే అనేసి ఒక డాక్టర్, రైటర్ కూడా ఆయనకి ఈ విషయం తెలిసిన తర్వాత ఆయన పర్సనల్గా డాక్టర్ హ్యూలెన్ని కలిసి ఈ ప్రేయర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకొని ఆయన ఒక బుక్ రాశారు. దాన్నే జీరో లిమిట్స్ అంటారు. ఆ జీరో లిమిట్స్ బుక్లో హో పొను ప్రేయర్ గురించి డీటెయిల్డ్గా చెప్పడం జరిగింది. సో ఈ ప్రేయర్ని ఎలా చేయాలో నేను ఇప్పుడు చెప్తాను. దీంట్లో సింపుల్ వేలో ఉంది, అడ్వాన్స్డ్ వేలో కూడా చేసుకోవచ్చు. కానీ అడ్వాన్స్ వేలో చేయాలి అంటే మీరు ప్రోగ్రామ్కి వచ్చి నేర్చుకొని చేయాల్సి వస్తుంది. అది ఒక కంటిన్యూస్గా కొన్ని డేస్ ప్రాక్టీస్ చేయాలి. కానీ సింపుల్గా ఎలా చేసుకోవాలో చెప్తాను. సింపుల్ అండి. హో పొనొపొనోలో ఒక 4 phrases ఉంటాయి. ఓకే, ఐఎమ్ సారీ, నన్ను క్షమించు, ప్లీజ్, కృతజ్ఞతలు, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. సో ఈ 4 విషయాల్ని మనసులో మళ్ళీ మళ్ళీ అనుకోవడం. సో మనకి లైఫ్లో ఏదైనా టెన్షన్ విషయం జరిగినా, ఏదైనా కోరుకుంది దక్కకపోయినా, ఎప్పుడైనా మనసు బాగాలేకపోయినా, లేదా ఎక్కడైనా సరే ఏదైనా కావాలనుకుంటే కూడా మీరు ఈ ప్రేయర్ చేయొచ్చు. ఈ ప్రేయర్కి ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది ఒక హీలింగ్ ప్రేయర్. అంటే మనకే తెలియకుండా మన మైండ్లో, మన సబ్కాన్షియస్ మైండ్లో చిన్నప్పటి నుంచి చాలా నెగిటివ్ విషయాల్ని మనం పెట్టుకొని ఉంటాం. ముఖ్యంగా డబ్బు గురించి కావచ్చు, రిలేషన్షిప్స్ గురించి కావచ్చు. సో లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ మనకి మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలా మీ లైఫ్లో కూడా ఏదైనా ఒక ప్రాబ్లం రిపీటెడ్గా అవే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఒక ప్యాటర్న్స్గా వస్తున్నాయి అంటే మీరు ఖచ్చితంగా మీ సబ్కాన్షియస్ బ్రెయిన్లో ఏదో ఒక నెగిటివ్ ప్యాటర్న్ ఉంది, అందుకే మీ లైఫ్లో అలా జరుగుతుంది. సో ఈ సబ్కాన్షియస్ హీలింగ్ చేసుకోవడానికి ఈ హో పొను ప్రేయర్ని వాడుకోండి. సో ఇది ఏం లేదు, మీరు 1 or 2 times చెప్పినా ఓకే, లేదా మీకు ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు మీరు మనస్ఫూర్తిగా చేసుకోండి. ఏం లేదు, ఒక పాటలాగా కూడా పాడుకోవచ్చు. ఓకే, నన్ను క్షమించు, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఓకే, ఇలా చెప్పడం వల్ల ఎలా లైఫ్ మారుతుంది అని అంటున్నారా? ఒక్క నిమిషం ఆగండి. లైఫ్లో మీరు ఒక చెడ్డ పాట, ఒక నెగటివ్ సాంగ్, ఏడుపు వచ్చే పాట మీరు రోజంతా విన్నారనుకోండి, ఆ రోజు మీ మైండ్ ఎలా ఉంటుందో మీరే చెప్పండి. డెఫినెట్గా నెగిటివ్గా ఫీల్ అవుతారు, డిప్రెస్డ్గా ఫీల్ అవుతారు, అవసరమైతే ఏడుస్తారేమో తెలియదు కదా. సో ఒక పాటనే మనల్ని ఇంత ప్రభావిస్తున్నప్పుడు ఈ 4 మాటలు మళ్ళీ మళ్ళీ చెప్పుకోవడం వల్ల డెఫినెట్గా వండర్ఫుల్గా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ మాటలకి అంటే ఐఎమ్ సారీ, నన్ను క్షమించు, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, కృతజ్ఞతలు,
అండ్ ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఈ మాటలు చాలా మంచి మాటలు. సో ఈ మాటలకి ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. సో పాజిటివ్ వైబ్రేషన్స్ ఎప్పుడు వాటర్ పైన ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో మసూరి ఇమటో గారు, డాక్టర్ కర్ల్ బర్న్ క్రాప్లిన్ గారు వాళ్ళు కనుక్కుంది కూడా వాటర్కి పవర్ ఉంది. అండ్ వాటర్లో డెఫినెట్గా మనం మన ఇంటెన్షన్స్ని సెట్ చేసుకోవచ్చు. సో మీ బాడీ కూడా దేంతో తయారైంది? మన బాడీ అంతా 70% నీళ్లతోనే తయారైంది. సో మీరు ఏ మాటలైతే పదే పదే అనుకుంటారో అది మన వాటర్ స్ట్రక్చర్ని మారుస్తుంది. ఫిజికల్ స్ట్రక్చర్, కెమికల్ స్ట్రక్చర్ కాదు, ఫిజికల్ స్ట్రక్చర్ మారుస్తుంది. సో ఈ హోపోనోపోనో తరచూ రిపీటెడ్గా అనుకోవడం వల్ల మన బాడీలో ఉన్న వాటరే కాదు, మీ మైండ్ సెట్ కూడా చాలా రిలాక్స్ అవుతుంది. నేను నా కమ్యూనిటీలో చాలామంది నొప్పులు తగ్గిపోవడం చూశాను. ఫర్ ఎగ్జాంపుల్ షాటికా పెయిన్, సర్వైకల్ స్పాండలైటిస్, తర్వాత ప్లాంటార్ ఫేషియైటిస్, ఇలాంటి చాలా రోజుల నుంచి సఫర్ అవుతున్న పెయిన్స్ ఉంటాయి. కొన్ని నొప్పులకు అసలు ఏంటో రీజన్ తెలియదు. డాక్టర్ దగ్గరికి వెళ్తారు, అన్నీ బాగానే ఉన్నాయంటారు, కానీ నొప్పి మాత్రం తగ్గట్లేదు. ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకుంటున్నారు, అప్పటి వరకు మీకు బాగానే అనిపిస్తుంది, మళ్ళీ నొప్పి రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఈ హోపోనోపోనో ప్రేయర్ చేసుకోవడం వల్ల మీరు మందులు తగ్గించుకునే అవకాశం ఉంది. నేను ఈ మెడిసిన్కి బియాండ్ అని అయితే చెప్పనండి, బికాజ్ నేను కూడా ఒక మెడికల్ రిలేటెడ్ పర్సనే. కాబట్టి మీరు మెడిసిన్స్ వేసుకోవాల్సినవి టైంకి వేసుకుంటూ ఈ హోపోనోపోనో ప్రేయర్ చేయండి. మీ లైఫ్లో చాలా చేంజెస్ చూస్తారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ ప్రేయర్ ఎలా చేసుకోవాలో. సింపుల్గా అండి, రిలాక్స్డ్గా కూర్చొని లేదా మీకు పని చేస్తున్నా, నడుస్తున్నా ఒక పాటలాగా మనసులో వినండి. ఓకే, ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, నన్ను క్షమించు, నేను ఏం తప్పు చేశానో నాకు తెలియదు, ఈరోజు ఈ ప్రాబ్లంకి కారణం నేనే. అది మీ బాడీలో పెయిన్ కావచ్చు, మీ డబ్బు ప్రాబ్లం కావచ్చు, మీ రిలేషన్షిప్ ప్రాబ్లం కావచ్చు, ఏదైనా సరే ఈ ప్రాబ్లంకి కారణం నేనే దీని సృష్టికర్తని. ఐ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ. ఎప్పుడైతే మీకు మీరు బాధ్యత వహిస్తారో అప్పుడు మీరు ఎవరిని బ్లేమ్ చేయరు, ఎవరిని దీనికి నింది చూపరు. సో నేనే దానికి కారణం. ఐఎమ్ రియలీ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, క్షమించు. అండ్ కృతజ్ఞతలు, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్ విత్ మీ, నాతో ఉన్నందుకు. అండ్ ఐ లవ్ యూ సో మచ్. అండ్ ఇలా మీరు మనస్ఫూర్తిగా రిపీటెడ్గా అనుకోండి. కుదిరితే జపమాల తీసుకొని కూడా 108 చేసేవాళ్ళు ఉన్నారు. నేను ఎలా చేస్తానో తెలుసుకోవాలనుకుంటున్నారా? వింటే నవ్వుతారు. నాకు మెడికల్ కాలేజ్లో పనిచేసేటప్పుడు మేము కాళ్ళకి పట్టీలు వేసుకోం, కాళ్ళకి గజ్జలు వేసుకోం. ఎందుకంటే కాలేజ్లో హాస్పిటల్లో అటు ఇటు తిరుగుతూ ఉంటే చప్పుడు వస్తుంటుంది కదా, అందుకని వేసుకోమన్నమాట. తర్వాత నేను కాలేజ్లో జాబ్ ఇప్పుడు చేయట్లేదు. అప్పుడు నేను ఈ హోపోనోపోనో ప్రేయర్కి నేను ఊరికే కాళ్ళకి పట్టీలు కొనుక్కున్నాను, సరదాకని కొనుక్కున్నాను ఫస్ట్. కానీ నేను నడుస్తూ ఉంటే ఆ గజ్జల సౌండ్ వస్తూ ఉంటే ఆ సౌండ్ బట్టి నేను ఈ ప్రేయర్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. సో నేను ఎన్నిసార్లు రోజంతా కిందికి పైకి మా ఇంట్లో తిరిగేటప్పుడు, అడుగులు వేసేటప్పుడు ఆ కాళ్ళ గజ్జల చప్పుడు విన్నప్పుడల్లా నా కాళ్ళ గజ్జలే హోపోనోపోనో ప్రేయర్ చేస్తున్నట్టుగా నేను ఫీల్ అవుతూ ఉన్నాను. సో ఇలా చేయడం వల్ల నా లైఫ్లో నిజంగా చాలా చేంజెస్ వచ్చాయండి. అండ్ రియలీ ఇట్ ఈస్ అ వండర్ఫుల్ హీలింగ్ ప్రేయర్. సో మీరు కూడా ఈ హోపోనోపోనో ప్రేయర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే కింద హోపోనోపోనో అని టైప్ చేయండి కమెంట్ బాక్స్లో. అండ్ ఇంకొక విషయం, నేను ఈ హోపోనోపోనో అడ్వాన్స్డ్ లెవెల్లో కూడా మేము కండక్ట్ చేస్తూ ఉంటాం. హోపోనోపోనో సెషన్స్ కూడా తీసుకుంటాము. 10 days 15 days కంటిన్యూస్గా హోపోనోపోనో సెషన్స్ ఉంటాయి. మీ బాడీ పెయిన్స్కి, మీ మనీకి, రిలేషన్షిప్స్కి, అన్ని ప్రాబ్లమ్స్కి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా మా టెలికాలర్ నంబర్ కింద లేదా మా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ నంబర్ కనబడుతూ ఉంటుంది స్క్రీన్లో. ఆ నంబర్కి మీరు వాట్సాప్ చేయండి హోపోనోపోనో క్లాస్ అని చెప్పి. డెఫినెట్గా దానికి సంబంధించిన వివరాలన్నీ తను పంపిస్తుంది. ఓకే, సో విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ డెఫినెట్గా మీరు మీ మైండ్లో నుంచి ఫస్ట్ హీలింగ్ చేసుకోవాలి. హీలింగ్ లేకుండా లైఫ్లో ఏది అట్రాక్ట్ చేసుకోలేము. సో మనం ఫస్ట్ హీల్ అవ్వాలి అంటే ఇది ఒక వండర్ఫుల్ ప్రేయర్. ఇది ట్రై చేయండి. మీరు కంటిన్యూస్గా ఒక 21 days చూసి చూడండి. చూసిన తర్వాత మీ లైఫ్లో 100% నేను గ్యారంటీ ఇస్తాను, ఖచ్చితంగా మీ లైఫ్లో మార్పులు కనబడతాయి. సో ఆ మార్పులు కనబడినప్పుడు మాకు కమెంట్ సెక్షన్లోనో మాకు ఫోన్లో మా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్కి మీ లైఫ్లో వచ్చిన చేంజెస్ మాత్రం షేర్ చేసుకోవడం మర్చిపోకండి.
నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది మీ నుంచి గుడ్ న్యూస్ వింటే కనుక. సో వీ వుడ్ లవ్ టు సీ లాట్ ఆఫ్ కమెంట్స్ అండ్ కింద కూడా మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోండి. మీరు ఆల్రెడీ హోపోనోపోనో ప్రేయర్ వాడుతున్నారు లైఫ్లో అండ్ ఆల్రెడీ ఇది చేస్తున్నారు, మీ లైఫ్లో చేంజెస్ ఉన్నాయి అంటే కూడా మీ ఎక్స్పీరియన్స్ కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. సో దట్ ఇట్ ఇన్స్పైర్స్ అదర్స్. వేరే వాళ్ళని కూడా ఇన్స్పైర్ చేస్తుంది, వాళ్ళకు కూడా దీని పవర్ ఏంటో తెలుస్తుంది. ఓకే, సో మనస్ఫూర్తిగా మీరు ఐఎమ్ సారీ, నన్ను క్షమించు, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. అండ్ ఎప్పుడు హోపోనోపోనో మొట్టమొదటిసారి మొదలు పెట్టేటప్పుడు మీ అమ్మా నాన్నలతోనే మొదలు పెట్టండి. ఎందుకంటే దే ఆర్ అవర్ సోర్సెస్. మనం ఈరోజు ఇక్కడ ఈ భూమి పైన బతుకున్నామంటే కారణమే మన అమ్మా నాన్న. సో మీ అమ్మా నాన్నని తలుచుకుంటూ హోపోనోపోనో ప్రేయర్ స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఐఎమ్ సారీ, నన్ను క్షమించు అమ్మా నాన్న, ఇద్దరికి, అమ్మకి సపరేట్గా నాన్నకి సపరేట్గా, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇలా మీ అమ్మా నాన్నలతోని కంటిన్యూస్గా చేసుకోండి. ఒక 5-6 రోజులు చేసిన తర్వాత మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాని గురించి కూడా చేసుకోండి. ఓకే, సో మీకు ఈ కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా ఇది 10 మందికి ఉపయోగపడుతుంది అంటే ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఓకే, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ ఫాలో చేయండి. ఓకే, సీ యూ ఆల్ విత్ మోర్ సచ్ కంటెంట్. బాయ్. నేను మీ డాక్టర్ రజితా వంగా, మేనిఫెస్టేషన్ కోచ్.